చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం అందరికీ. ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము, ఒక నాయకుడు తప్పు చేస్తే ఆ ఇంటి మొత్తానికి శాపము. ఒక కుటుంబంలో ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఎవరు నష్టపోతారు? కుటుంబం మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. అలాగే సంఘంలో ఒక అధికారి తప్పు చేస్తే సంఘం అంతా, సమాజంలో కానీ నష్టమవుతుంది. దేశంలో ఒక నాయకుడు, రాజు, ప్రధానమంత్రి తప్పు చేస్తే మొత్తం పోతుంది. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చేసిన తప్పు వల్ల మొత్తము ఆ రాజు కుటుంబము, ఆ ఇశ్రాయేల్ దేశం మొత్తము పాపానికి లోనైంది. ఇంతకు ఆ రాజు ఎవరు, అతను చేసిన పాపం ఏంటి, ఆ దేశానికి వచ్చినటువంటి నష్టం ఏమిటి అనేది ఈరోజు మన వాక్యంలో ధ్యానించుకున్నాం. ఎందుకంటే నిర్ణయాలు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చాలా ముఖ్యం. కుటుంబంలో అయితేనేమి, సమాజంలో అయితేనేమి. ఇంటికి పెద్దగా ఉన్నప్పుడు, ఇంటికి యజమానురాలుగా ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే కుటుంబాన్ని కట్టుకోనికి ఉపయోగపడతాయి. మనం తప్పుడు నిర్ణయం తీసుకున్నామనుకో, కుటుంబం ఎలా అవుతుందో అనేది ఈ చిన్న ఉదాహరణ, ఈ యొక్క రాజు జీవితాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. వాక్య సహాయమై ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవు, సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ అమూల్యమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న సమయం మందు నీ మాటలు మాట్లాడుతుండగా నరుడుగా నేను మాట్లాడితే అది వ్యర్థం తండ్రి. నువ్వు నన్ను మరుగు చేసి నీ మాటలతో నువ్వే మాట్లాడించి తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి నీ మాటలు అందించి తండ్రి, వాక్యం వింటుండగా మా హృదయంలో ఉన్న బలహీనతను తీసివేసి తండ్రి, ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చి సమాజంలో మేము తండ్రి నీ యొక్క ఆచరణలను, కట్టడాలను, ఆజ్ఞలు పాటించి ధైర్యంగా నిలబడుటకు సహాయం దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైనటువంటి యేసు ప్రభు యొక్క శక్తిగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇశ్రాయేల్ దేశం అంటే ఎన్ని గోత్రాలు? ఇశ్రాయేలు దేశం అంటే ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఇంతకు ఆ 12 గోత్రాలు ఎవరంటేనా యాకోబు కుమారులే. యాకోబు కుమారులు 12 మంది అయితే 12 మందికి 12 గోత్రాలు. వాళ్ళందరినీ కలిపి ఇశ్రాయేలీయులు అంటారు. ఆ ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు ఎవరంటే దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి సౌలు గారు. ఆయన మొట్టమొదటి రాజు. 40 సంవత్సరాలను పరిపాలించిన తర్వాత ఆయన చనిపోతే ఇదిగో సౌలు కాకుండా ఆ ఇశ్రాయేలులో నుంచి, యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి దావీదు మహారాజు గారు 40 సంవత్సరాలు వెళ్తాడు. మళ్ళీ దావీదు మహారాజు 40 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఎవరు పాలించాలి? మళ్ళా దావీదు కడుపు నుంచి వచ్చిన ఆయన పాలించాలి రాజు. ఆ దావీదు కడుపు నుంచి వచ్చిన ఆయన సొలొమోను గారు. ఆయన 40 సంవత్సరాలు పాలిస్తాడు. సొలొమోను గారి తర్వాత 40 సంవత్సరాలు పాలించిన తర్వాత ఎవరు మళ్ళీ రాజు కావాలా? సొలొమోను కొడుకు రాజు కావాలా ఆ 12 గోత్రాలకు. కానీ సొలొమోను గారు చేసినటువంటి తప్పుల వల్ల, పాపం వల్ల ఆ 12 గోత్రాలు 2గా విభజించబడ్డాయి. 10 రాజ్యాలేమో ఒక దేశంగాను, మిగతా 2 రాజ్యాలేమో ఒక దేశంగాను. ఆ 2 దేశాలకు రాజు సొలొమోను కుమారుడు రెహబాము. మిగతా 10 రాజ్యాలు ఉన్నాయి కదా, 10 మంది కొడుకులు ఉన్నారు కదా, ఆ 10 మందికి రాజు ఎవరంటే యరొబాము అనే ఒక ఆయన. ఆ యరొబాము గారు ఎందుకు దేవుని చేత ఆశీర్వదించబడి సౌలు కుమారుడు పాలించాల్సిన రాజ్యాన్ని ఈయనకి ఎందుకు ఇచ్చాడు, ఈయన ఎలా పరిపాలించాడు, ఈయన చేసిన తప్పులేంటి, పాపంలేంటి అనేది మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, సొలొమోను గారు కుమారుడు పాలించాల్సిన రాజ్యాన్ని ఎవరికి వచ్చింది? యరొబాముకు వచ్చింది. ఎందుకు వచ్చిందో ఈరోజు చూద్దాం. చూడండి, ఆ యరొబామును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 37వ వచనము, 38వ వచనం చూడండి. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నువ్వు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువై యుందువు.
నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నువ్వు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడాలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడిగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదును. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే దేవుడే యరొబాముకు చెప్తున్నాడు. అయ్యా యరొబాము గారు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇదిగో నీ కోరిక చొప్పున నువ్వు ఎంతవరకు నువ్వు వెళ్తావో, నువ్వు చచ్చేంతవరకు వెళ్తావు. ఎప్పుడు నువ్వు నా ఆజ్ఞలను పాటించినప్పుడు, నా కట్టడాలు పాటించినప్పుడు, ఇదిగో నా సేవకుడు దావీదు చేసినాడే అట్లా నువ్వు కూడా చేసి నీవు జీవితాంతము ఈ ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా ఉంటావు. ఎందుకంటే నేను నిన్ను ఎన్నుకున్నాను అని దేవుడు ముందుగా వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికంటే యరొబాముకు. ఇంతకు ఆ యరొబాము ఎవరంటే ఒకసారి చూడండి, అతని తల్లిదండ్రులు, ఆయన ఏంటి ప్రాముఖ్యత, దేవుడు ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే ఆయనకు తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు. ఆయన తండ్రి పేరు ఏం పేరంటే నేబాతు. ఆయన చనిపోయాడు. ఇంకా వాళ్ళ అమ్మ ఒకతే ఉంటుంది కదా, ఆమె విధవరాలు, ఆమె పేరు జెరూహా, ఆమె ఒక విధవరాలు. చూడండి, ఒక కుటుంబంలో తండ్రి లేడు, ఒక తల్లి ఒక్కతుంది, తల్లి కుమారుడు పెంచుతుంది. అలాంటి కుటుంబంలో నుంచి దేవుడు ఎంచుకున్నాడు ఈ యరొబామును. ఇంతకు ఆయన ఏం పని చేస్తాడంటే, ఇదే రాజుల గ్రంథము 28వ వచనం చూడండి, 11వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. అయితే యరొబాము అను ఇతడు మహాబాల్యుడై ఉండగా యవనుడును ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. చూడండి, ఇంతకు యరొబాము ఏం పని చేస్తాడంటే ఆయన మంచి యవనుడు, బలాఢ్యుడు, అంటే మంచి ప్రావీణ్యం కలవాడు. ఇతడు పని యందు ఎట్లున్నాడంట, చాలా శ్రద్ధ కలిగిన వ్యక్తి. చూడండి, ఎవరైనా ఊర్లో మనం పనికి పిలిచేటప్పుడు మనం మొట్టమొదటిగా ఏం చూస్తాము, పని ఎవరు బాగా చేస్తాడు, హుషారుగా ఎవరు ఉంటారు, అలాంటిలోనే పనికి పిలుచుకుంటాం కదా. అలాగే ఈయన సొలొమోనుకి అనిపించింది. చూడండి, సొలొమోను గారు దావీదు కట్టించినట్టు పురంలో కొన్ని గోడలకు ఇట్లా చీలికలు వచ్చింటే ఆ చీలికలు పూడ్చినికి పన్నులను వెతుకుతున్నాడు. ఆ పన్నులను వెతుకుతున్నప్పుడు ఈ యరొబాము కనపడ్డాడు. ఇతడు ఎందుకంటే పని యందు శ్రద్ధ కలిగి మంచి ప్రావీణ్యం కలిగి తెలివైన వాడు కాబట్టి యరొబామును పిలుచుకొని వచ్చి, సొలొమోను గారు, ఇదిగో యరొబాము, ఇదిగో యోసేపు సంతతి వారందరి మీద నిన్ను నాయకునిగా పెడుతున్నాను, పోయి ఆ గోడలకు ఆ పూడికలు పూడ్చిపో అని చెప్పి ఇతను నాయకునిగా ఎంచుకున్నాడు. చూడండి, ఇలాంటి ఎంచుకున్న వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఇదిగో ఈ సొలొమోను చనిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని నీకు అప్పగేస్తానని చెప్పేసి. ఎందుకంటే ఆయన పని యందు శ్రద్ధ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మనం కూడా అంతే, ఏదైనా పని చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా మనం నిష్టగా మనం పని చేసినాం అనుకో, విజయం దాని అంతటికి అదే వస్తుంది. చూడండి, ఈ యరొబాము ఎప్పుడైతే ఒక అధికారిగా ఉన్నాడో ఆయన ఏం చేశాడు, ఒక ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి? యెరూషలేము నుండి బయటికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక అధికారి అయినాడు కదా. అధికారి అయిన తర్వాత దారి మధ్యలో వెళ్తా ఉంటే అతనికి ఒక ప్రవక్త వచ్చాడు అడ్డం. ఒక ప్రవక్త దారి మధ్యలో వచ్చి, ఆ ప్రవక్త పేరు ఆహియా. ఆయన వచ్చి మంచి మంచి బట్టలు ధరించుకొని వచ్చి ఈ యరొబాము దగ్గరికి వచ్చి నిలబడి, యరొబాము గారు మీరు కాస్త నిలబడండి అని చెప్పి ఆపి, తాను వేసుకున్నటువంటి బట్టలు ఉన్నాయే కొత్త బట్టలు చించి 10 భాగాలు 2 భాగాలు ఒక పక్క వేసి, ఇదిగో దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, ఈ 10 వస్త్రాలు నీకే. అంటే 12 రాజ్యాలు ఉన్నాయి కదా ఇశ్రాయేల్ రాజ్యము, 10 గోత్రంలో నీకు అప్పగిస్తున్నాడు దేవుడు, నాకు చెప్పాడని చెప్పి ఈ యరొబాముకు చెప్తాడు. అప్పుడు ఏంటి, నేను
ఒక విధవరాలి యొక్క కొడుకును, నాకు తండ్రి లేడు, నాకు ఇంత పెద్ద గొప్ప రాజ్యాన్ని నేను ఎలా ఆలాలి అని చెప్పి ఆయన ఆ రాజ్యం గురించి ఆలోచించుకుంటూ అక్కడి నుంచి యెరూషలేం ప్రాంతానికి వెళ్తాడు. చూడండి, ఆ ఆహియ ప్రవక్త దేవుని ద్వారా ఆశీర్వదించాడు. చూడండి ఆ మాటలు చూడండి ఒకసారి. 29వ వచనం నుంచి. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షీలోనీయుడను ప్రవక్తయగు ఆహియా అతని మార్గమందు కనుగొనెను. ఆహియా కొత్త వస్త్రములు ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవ్వరూ లేరు. అంతటా ఆహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునుకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునుకలు నువ్వు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ 10 వస్త్రాలు నువ్వు తీసుకో, కొత్త షర్టు చించి 10 వస్త్రాలు నువ్వు తీసుకో, 2 వస్త్రాలు సొలొమోను కుమారుడుకు రెహబాముకి ఇస్తాడు. ఎందుకు నీకు 10 వస్త్రాలు ఇస్తున్నాడు, 10 రాజ్యాలు నీకు ఇస్తున్నాడంటే చూడండి ఇక్కడ చెప్తున్నాడు, ఈ జనులు ఉన్నారే, సొలొమోను గారు పరిపాలిస్తున్నప్పుడు సొలొమోను గారు ఏం చేశాడు, తన చివరి దినాలలో దేవునికి ధూపం వేయకుండా, దేవుని ఆరాధించకుండా భార్యల మాటలు విని అన్య దేవతలను ఆచరించారు. ఈయన చేయడమే కాకుండా ఈయన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే ప్రవర్తించారు. అందువల్ల ఆ రాజ్యాన్ని ఆ సొలొమోను కొడుకు ఇవ్వకుండా నీకు ఇస్తున్నా అని చెప్తున్నాడు. చూడండి ఆ మాటలు చూడండి. జనులు నన్ను విడిచి అష్టరోతు అను సీదోనీల దేవతకును, కేమోషు అను మోయోబుల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి ఏకమైన దాన్ని చేయకయు, నా కట్టడాలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవక ఉన్నారు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రాలను నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకునినందున ఇశ్రాయేలు గోత్రముల నుండి హానికి ఒక గోత్రమును ఉండనిత్తును. చూడండి, ఈ 12 రాజ్యాలను, ఒక 2 రాజ్యాలను రెహబాముకు సొలొమోను కొడుకు ఇస్తా. ఎందుకు ఇస్తానంటే, నేను దావీదుతో ఆల్రెడీ ఒక ప్రమాణం చేశాను, ఇదిగో నీకు నీ యొక్క రాజ్యాన్ని నేను స్థిరకాలము ఉంచుతాను, నీ గర్భవాసి స్థిరకాలం రాజుగా ఉంటాడని చెప్పినాను కాబట్టి ఇదిగో అతనికి ఒక రాజ్యాన్ని ఇస్తాను, అది యూదా గోత్రం. నీకు మాత్రము 10 గోత్రాలు ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు మూర్ఖులు, పాపం చేశారు, అన్య దేవతలను పూజించారు కాబట్టి నిన్ను ఎంచుకున్నాను అని చెప్పి ఈ ఆహి అనే ప్రవక్త అతనికి వాగ్దానం చేశాడు. చూడండి, ఇంత జరుగుతుంటే రాజుకు తెలియకుండా ఉంటుందా? సొలొమోను యొక్క రాజు రెహబాము, సొలొమోను యొక్క కుమారుడు రెహబాముకు తెలియకుండా ఉంటుందా? తెలిసింది. రెహబాముకు తెలిసిన వెంటనే ఏం చేశాడు, ఇదిగో ఆ ఎరబాము వస్తాడు, ఈ రాజ్యాన్ని తీసుకుంటాడేమని చెప్పేసి వాడు ఈ రాజ్యానికి వస్తే వాడిని చంపేయాలని చెప్పేసి అనుకున్నాడు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఎరబాము భయపడి ఈ రెహబాను కోసం భయపడి పారిపోయి దాక్కుంటాడు అన్నమాట. కొన్ని రోజులు అక్కడనే ఈయన చనిపోయేంత వరకు, సొలొమోను గారు చనిపోయేంత వరకు. చూడండి, ఎప్పుడైతే సొలొమోను గారు చనిపోతారో అప్పుడే వస్తాడు యెరోబాము. వచ్చి సొలొమోను కొడుకు దగ్గరికి వచ్చి, అయ్యా మీ నాయన ఇన్ని రోజులు బాగా పరిపాలించాడు, ఇదిగో మీ నాయన మా మీద కొన్ని భారమైన పనులు పెట్టాడు, మేమందరం నీకే దాసులుగా ఉంటాము, నువ్వు పని కొంచెం తగ్గించయ్యా అని చెప్పి ఈ యెరోబాము ఇశ్రాయేల్ ప్రజలందరూ సొలొమోను యొక్క కొడుకును అడుగుతారనమాట. కానీ సొలొమోను కొడుకు ఏమంటాడు, నాకు ఒక 3 రోజులు టైం ఇవ్వండి, ఈ రాజ్యం మొత్తం నాదే, ఇంతవరకు మా నాయన 40 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి ఇక మీదటి కూడా నేనే ఉంటాను అని చెప్పి నాకు 3 రోజులు టైం ఏనని చెప్పి 3 రోజులు టైం తీసుకొని ఆ 4వ రోజు ఏం చెప్పాడంటే, మా నాన్న చెప్పిన పని మీ మీద సులువైన పని చెప్పాడు, కానీ నేను మీ మీద భారమైన పనులు పెడతాను, మిమ్మల్ని వెట్టి చాకిరీ చేయిస్తాను, మా నాన్న చూసినట్టు కాదు ఇంకా కఠినంగా నేను చూస్తానని చెప్పి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఎందుకంటే రెహబాము వయసులో చాలా చిన్నవాడు, యవనస్తులతో ఈ నిర్ణయాలు తీసుకొని ఇట్లా ఆలోచన చేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఏమనుకుంటారంటే, ఇదిగో మీ నాన్న సొలొమోను గారు తప్పు చేశారు, నువ్వు కూడా తప్పే చేస్తున్నావు, మాకు ఇంకా ఈ ఊర్లో పని లేదని చెప్పేసి వాళ్ళంతా పారిపోతారు. అంటే ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోతారు, మాకు రాజు లేడు, రాజ్యం లేదని చెప్పేసి. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి సొలొమోను కొడుకే కదా మామూలుగా రాజు యాక్చువల్గా,
ఈయన ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ ఊరు మొత్తం మనదే కదా, మన దేశంలోనే ఉంది కదా, వాటికి ఒక అధికారి కావాలా పని చేయించు అని చెప్పి ఒక మనిషిని పంపిస్తాడు ఆ ఊరికి. ఆ ఊరికి ఒక మనిషిని పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ మనిషిని కొట్టి చంపేస్తారు. ఎందుకంటే మాకు రాజే వద్దు, అసలు నువ్వు రాజుగా ఉండడం మాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఈ అధికారిని తిరస్కరిస్తాడు. తర్వాత ఆ ఆ అధికారి చనిపోయిన తర్వాత యరొబాము గారు ఆ ఊరికి వస్తాడు, ఇశ్రాయేల్ ఊరికి. వాళ్ళందరూ కలిసి యరొబాము నువ్వే మాకు రాజుగా ఉండాలి, నువ్వే మాకు రాజుగా ఉండాలని చెప్పి ఈయనను రాజుగా ఎంచుకుంటారు. ఎవరిని? ఎవరైతే దేవుడు ఆశీర్వదించినాడో ఆ వ్యక్తిని, ఆయనే యరొబాము. చూడండి, ఎక్కడో చిన్న కుటుంబము, తండ్రి లేడు, విధవరాలుగా ఉన్నటువంటి కుమారుడు, ఒక ప్రవక్త వచ్చి మాట్లాడడము, దేవుడు ఆశీర్వదించడము, ప్రజలందరూ కలిసి ఆయననే రాజుగా ఎంచుకోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. తర్వాత ఈయన రాజుగా ఉన్నాడు కదా, ఇప్పుడు రెహబాము రాజుగా ఉన్నాడు, యరొబామును ప్రజలు ఎంచుకున్నారు. ఈ రెహబాము ఏం చేస్తాడంటే ఆ రాజ్యం మీదకి యుద్ధానికి పోవాలని అనుకుంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో రెహబాము, మీ తండ్రి చేసిన తప్పుల వల్ల ఈ రాజ్యాన్ని నేనే వాళ్ళకి అప్పచెప్పాను కాబట్టి నువ్వు యుద్ధానికి పోకూడదు, ఎందుకంటే నేనే వారిని ఎంచుకున్నప్పుడు ఈ రెహబాము భయపడిపోయి యుద్ధానికి పోడు. ఇప్పుడు రాజ్యం మొత్తము యరొబాము చేతిలో ఉంది. ఆ యరొబామే 10 గోత్రముల మీద రాజుగా ఉన్నాడు. చూడండి, అంత రాజుగా ఉన్నటువంటి యరొబాము, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి యరొబాము బాగా పాలిస్తున్నటువంటి తరుణంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. చూడండి, ఆయన యెరూషలేం ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళి రాజ్యాన్ని పాలిస్తున్నాడు కదా. ఇదిగో సంవత్సరము వాళ్ళంతా ఆరాధనకు ఎక్కడికి రావాలంటే యెరూషలేంకే రావాలి. కానీ ఈయన రాజుగా ఉన్నటువంటి సమయంలో వీళ్ళందరూ అక్కడికి పోతే మళ్ళీ ఆ ఊర్లో ఉన్న రాజుతో ప్రజల మనసులు మార్చుకొని అక్కడే ఉంటారని చెప్పి తలంచుకొని, ఇదిగో మీరందరూ అక్కడికి సంవత్సరం పోవాల్సిన అవసరం లేదు యెరూషలేముకి, ఇదిగో మీ అందరి కోసము నేనే ఒక గుడి కడతాను, బలిపీఠం కడతాను, ఇక్కడిని మీరు ఆరాధించండి అని చెప్పి ఈయన ఏం చేస్తాడు, యరొబాము వాళ్ళందరినీ సంవత్సరము ఆరాధించుకొని పోకోకుండా ఇక్కడే బలిపీఠాలు కడతాడు. బలిపీఠాలు కట్టి ఇక్కడే ధూపం వేయండి అని చెప్పి ఇక్కడే 2 బంగారు దూడలు చేపిస్తాడు. ఏంటివి? బంగారు దూడలు. ఇదిగో మిమ్మల్ని ఎవరైతే ఇంతకుముందు ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎవరైతే విడిపించారో ఆయన ఎవరో కాదు, ఈ దూడలే అని చెప్పి ఈ రాజు చెప్తాడు. చూడండి, ఈయన చేసిన తప్పులు ఇవి. ఏంటివి? ఆరాధనకు సంవత్సరం అక్కడికి పోవాల్సిన వాళ్ళను పోకుండా ఆపడం, 2 బలిపీఠాలు కట్టి 2 బంగారు దూడలను చేయించడం, ఆ దూడలే మీకు దేవుడని చెప్పడం, ఇది 3వ తప్పు. 4వ తప్పు, ఇక్కడ ఆరాధించవలసిన వాళ్ళు లేవీయుల గోత్రం అక్కడే ఉంది, లేవీయులు పూజారులుగా ఉండాలి, వాళ్ళను పూజారుగా లేకుండా ఈయనే సొంతంగా కొంతమందిని పూజారులు చేశాడు యాజకులుగా. చూడండి, ఇవి ఈయన చేసిన తప్పులు. ఏంటివి? మొట్టమొదటిగా వాళ్ళను ప్రజల యొక్క మనసును అక్కడికి పోకుండా ఆపడం, 2 బంగారు దూడలను చేయించడం, 3 తినకిష్టం వచ్చినటువంటి నాయకులను ఎంచుకొని పూజారులుగా నిలబెట్టడం, ఇవి ఈయన చేసిన తప్పులు. చూడండి, ప్రజలను స్వచ్ఛందంగా బ్రతకనీయకోకుండా ఈయన ఒక ఆలోచన ద్వారా వాళ్ళందరినీ ఏం చేశాడు, కట్టిపడేశాడు, ఇక్కడే మీరు ఉండాలి అన్నట్టు. ఈ తప్పులన్నీ దేవునికి తెలియకుండా ఉంటాయా? చూడండి, దేవునికి తెలిసాయి, దేవుడు పిలిచాడు, ఇదిగో నువ్వు సొలొమోను గారు చేసినట్టే నువ్వు కూడా తప్పులు చేస్తున్నావు. ఆయన కూడా తన భార్యల మాటలు విని అన్య దేవతలను పూజించాడు. నువ్వు కూడా ఏం చేశావు? ఇప్పుడు బంగారు దూడలు ఎవరు? నేను నిజమైన దేవుణ్ణి. నువ్వేం చేశావు? బంగారు దూడలను కట్టించావు. లేవీలు గోత్రులు యాజకులుగా ఉండాలి, కానీ నువ్వేం చేశావు? సొంతంగా నిర్ణయాలు తీసుకొని కొత్త వాళ్ళని పెట్టావు. ఇదిగో నువ్వు వెంటనే ఈ రాజ్యం నీ నుంచి తీసేస్తానని చెప్పి ఇదిగో ఆయన శపిస్తున్నాడు. చూడండి, దానికి ముందు ఇంకేం జరిగిందంటే, ఒకసారి ఒక ప్రవక్త వచ్చాడు ఆ ఊరికి. ఎవరికి? బేతేలు అనే ప్రాంతానికి. బేతేలు గ్రామంలోనే ఈ రాజు ఉండేది. ఆ బేతేలు గ్రామానికి వచ్చి ఇదిగో బలిపీఠం మీద ఎవరైతే దహన బలులు అర్పిస్తున్నారో వాటికి వచ్చి ప్రవక్త ఏం చెప్పాడంటే, ఇదిగో బలిపీఠమా, ఇంతవరకు నీ మీద ధూపం వేసిన వారందరూ, ఇంతవరకు ధూపం నీ మీద ఎవరు వేశారో వారందరూ అట్టనే శరీరాలతో సహా మీ మీద వచ్చి పడతారు, నువ్వు బద్దలైపోతావు అని చెప్పి ఈ ప్రవక్త శపిస్తాడనమాట. ఆ శపించిన శమంలో ఆ యరొబాము పక్కనే ఉంటాడు కదా, ఇదిగో ఈయనెవడో శపిస్తున్నాడు మన దేశాన్ని అని చెప్పి అతన్ని పట్టుకోండి అని ఒక చెయ్యి ఎత్తుతాడు. అట్లా చెయ్యి ఎత్తిన వెంటనే వచ్చింది ఎవరు? ప్రవక్త.
మంచి పని చెప్తున్నాడా, అయ్యా మీరు తప్పులు చేశారు, బలిపీఠాలు మనం కట్టకూడదు, బలిపీఠాల వేళలో యాజకులుగా లేవీలో ఉండాలి, కానీ మీరేం చేశారు, అన్యులను యాజకులుగా చేశారు కాబట్టి ఆయన చెప్పిస్తున్నాడు. ఈ రాజు ఎప్పుడైతే చెయ్యి ఎత్తాడో వెంటనే ఏమైంది, ఆ చెయ్యి అట్నే పట్టుకపోయింది. మన ఊర్లలో ఎవరైనా తిరుతంటే ఏం తిడతారు చెప్పండి, నోరు ఎట్లా పట్టుకుపోని అని తిడతారు కదా. అట్లాగే ఎప్పుడైతే ఆ ప్రవక్తను పట్టుకుపోండి అని చెయ్యి ఎత్తుతాడో ఏమైంది, చెయ్యి అట్నే నిలికిపోయింది, ఇంకా చెయ్యి కిందికి రాలేదు. చూడండి, వెంటనే ఇంకా భయపడిపోయాడు రాజు. భయపడిపోయి, అయ్యా ప్రవక్త గారు నా తప్పైపోయింది, నన్ను క్షమించండి అని చెప్పి నీ దేవుణ్ణి ముక్కొని నా చెయ్యి బాగా తెప్పి అంటే వెంటనే చూడండి, ఎప్పుడైతే మనసు మార్చుకొని క్షమించమని అడిగాడో దేవుడు వెంటనే క్షమించి ఒక తప్పు క్షమించాడు, చెయ్యి మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. ఎప్పుడైతే మనం తప్పులు చేస్తున్నామో మన జీవితంలో ఆ తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత పడతామో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి మళ్ళీ మనం వస్తామో దేవుడు క్షమించే గుణం కలిగిన వాడు, మన తప్పులను క్షమిస్తాడు. చూడండి, యెరోబాము అంతకుముందు అన్ని తప్పులు చేసినా కానీ ఏం చేశాడు, చెయ్యి మళ్ళీ వెనక్కి ఇచ్చాడు, క్షమించాడు. ఆడి గమ్ముడు ఉండాలనా, గమ్ముడు ఉండలేదు. మళ్ళీ ఏం చేశాడు, ఒకరోజు ఆ యెరోబాము కొడుకు కాయల వస్తుంది, అంటే రోగం వస్తుంది. యెరోబాము కొడుకు రోగం వస్తే ఏం చేయాలా, ఈయన ఏం చేశాడంటే తన భార్యకి చెప్పి, ఏం భార్య, ఇదిగో పలానా ఊళ్ళో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఇలాంటి ప్రవక్త కాదు, నన్ను రాజు అవుతానని చెప్పి ఫస్ట్ దీవించిన ప్రవక్త ఆ ఊర్లో ఉన్నాడు, నువ్వు అక్కడికి పోయి నా కొడుకు ఇట్లా రోగి అయినాడు, రోగం వచ్చింది, చనిపోతాడా బతుకుతాడా, ఎప్పుడు బతుకుతాడు, ఏమవుతుంది కనుక్కొని రామని చెప్పి భార్యను పంపిస్తాడు. ఆ భార్యను ఇట్లా మామూలుగా ఈయన రాజు కదా, రాజు భార్య పోతుందంటే హడావుడి ఉంటుంది కదా, అట్లా నువ్వు రాజు భార్య పోవాకు, మారు వేసుకొని పో అని చెప్పి ఈ రాజే కుట్ర చేసి భార్యను పంపిస్తాడు ప్రవక్త దగ్గరికి. కానీ దేవునికి తెలియకుండా ఉంటుందా, మనుషులు చేసే ఆలోచనలు, మనుషులు ధరించి ఉంటే స్వభావం దేవునికి తెలియకుండా ఉంటుందా. వెంటనే దేవుడు ఆ ప్రవక్తకు దర్శనంలో చెప్తాడు, ఇదిగో ప్రవక్త, యెరోబాము తన కొడుకు రోగి అయినాడని చెప్పి తన భార్యను మారువేషంలో నీ దగ్గరికి పంపిస్తున్నాడు, నువ్వేం చెప్తావంటే, ఆ భార్య వచ్చిన వెంటనే ఏం చెప్తావంటే, ఇదిగో మీ తండ్రి అదే యెరోబాము చేసినటువంటి పాపం వలన నీ కొడుకు వెంటనే చచ్చిపోతాడు. 2, ఇదిగో యెరోబాము చేసినటువంటి పాపం ఏంటి, బలిపీఠాలు కట్టడము, దూడలను చేయించడము, వాళ్ళను ఆరాధనకు పంపకుండా చేయడము, అన్నిలను యాజకులుగా పెట్టడము, ఇవన్నీ చేశాడు కాబట్టి అతని సంతతిలో ఇంకెవ్వడు రాజుగా ఉండడు, అందరూ చచ్చిపోతారు. ఒక్కడేగా చచ్చిపోయేది, ఆ సంతతి మొత్తాన్ని తీసేస్తాను నేను, ఎందుకంటే వాళ్ళు నాకు ఇష్టంగా జీవించలేదు, వాళ్ళ ఆలోచనలు సరిగా లేవు అని నువ్వు చెప్పాలని చెప్పి దేవుడు ప్రవక్తకు ముందే సూచిస్తాడు. అనుకున్న టయానికే రాజుభార్య వచ్చింది. రాజుభార్య వచ్చి ఇట్లా గేటు దగ్గరికి వస్తానే, ఇంట్లోకి కూడా రాలా, అటుకు వస్తానే వెంటనే ప్రవక్త పోయాడు, అమ్మా యెరోబాము గారి భార్య నువ్వు రానివి కదా, నీకెట్ట తెలిసిందయ్యా, నేనేమో మారువేషంలో వచ్చాను, నువ్వు నన్ను ఎట్లా కనుక్కుంటావంటే, నువ్వెందుకు వచ్చావో తెలుసా, నీ కొడుకు రోగి అయినాడు, కాయల పడ్డాడు, చనిపోతాడా బతుకుతాడా అని చెప్పి అడగనీకి వచ్చినావు, కానీ నువ్వు ఇంటికి పోయే లోపలనే నీ కొడుకు ఏమవుతాడు, చచ్చిపోతాడు. ఇంకా నీ మొగునికి చెప్పు ఏమని, నువ్వు ఎన్నో ఘోరమైన పాపాలు చేశాడు నీ మొగుడు, ఏంటంటే నన్ను ఆరాధించుకోనికి పోకోకుండా మనుషుల యొక్క హృదయాలను తిప్పేశాడు, యెరూషలేముకు పోకుండా ఇక్కడే ఆపేశాడు. 2, దూడలు చేయమని చెప్పాడు, బంగారు దూడలు, నేనేమన్నా విగ్రహాలలో ఉంటానా. ఆ రోజు మోషే కూడా పైన 40 రాత్రులు 40 పగుళ్ళు దేవునితో ఉన్నప్పుడు కిందేం జరిగింది, అహరోను కూడా బంగారు దూడను చేయించి ఊరేగించాడు, ఈయనే మీ దేవుడు, ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు, కాపాడిన దేవుడు అని బంగారు దూడలు చేయించాడు. అలాగే వాళ్ళని ఏం చేశాడు, అక్కడ దేవుడు శపించాడు, కోపించాడు వాళ్ళపైన. అలాగే అలాంటి తప్పిదాలు చేశాడు కాబట్టి ఇదిగో మీ కుటుంబం నుంచి ఇంకెవ్వరు రాజుగా ఉండడు, ఇంకెవరిని బతకనియను నేనని చెప్పేసి ఆ భార్యకి చెప్తాడు. చూడండి ఆ మాటలు చూడండి ఒక్కసారి. 14వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 14వ అధ్యాయము. ఈ భార్య చేసినటువంటి ఈ ప్రవక్త యొక్క మాటలన్నీ ఈ అధ్యాయంలో ఉంటాయి. 5వ వచనం చూడండి. అంతటా యెహోవా ఆహియాతో సెలవిచ్చినది ఏమనగా, యెరోబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు కనుక
అతను గూర్చిను విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషం వేసుకొని మరొకతై అయినట్టుగా వచ్చుచున్నది గనుక నువ్వు సెలవిచ్చినట్టుగానే నువ్వు ఆమెతో చెప్పవలను. ఏంటంటే, అంతలో ఆహియ ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పును విన్నప్పుడు ఆమెతో ఇట్లను, యెరోబాము భార్య, లోపలికి రమ్ము. నువ్వు వేషము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ అయ్యను. దేవుడు నాకు కఠినమైన మాటలు చెప్పాలని ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు మారి వేసుకొని వచ్చావు కదా, ఆయన నాకు తెలుసు. ఏంటి ఆ మాటలు అంటే, నువ్వు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి తిని దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసుకొని నీకు ఇచ్చి ఉంటిని. నా ఆజ్ఞలు గైకొని మనఃపూర్వక్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన ఎడల నా సేవకుడైన దావీదు చేసినట్టే నువ్వు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికంగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. చూడండి, దావీదు దగ్గర నుంచి రాజ్యం తీసుకొని దావీదు రాజ్యాన్ని దావీదు కుమారులు లేకుండా నీకు ఇచ్చాను. ఎందుకంటే ఆ సొలొమోను తప్పు చేసినాడు కాబట్టి, దావీదు కుమారులు తప్పు చేశారు కాబట్టి నీకు ఇచ్చాను. కానీ నువ్వేం చేశావు? వాళ్ళకన్నా ఇంకా కీడు ఎక్కువ చేసావు నువ్వు. అందుకే నిన్ను పూర్తిగా నిర్మూలిస్తానని చెప్తున్నాడు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను. ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారిని అందరినీ యెరోబాము వంశం నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. ఈ మాట అర్థమైందా? ఏంటంట దేవుడు ఏం చెప్తున్నాడు యెరోబాము భార్యకు? ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారిని అందరినీ, ఎవరు మగవాళ్ళు? యెరోబాము వంశంలో నుండి నిర్మూలం చేసి పెంట అంతయు పోనట్లు ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయదును. అయ్యా, నీ కొడుకు ఒక్కడే కాదు చనిపోయేది, యెరోబాము సంతతిలో ఒక్కడు కూడా మిగలడు. పెంట ఊడుస్తారు కదా ఎవరన్నా, ఒకవేళ పెంట నాకు ఎట్లా ఊడుస్తారు మన వాళ్ళు? ఇంట్లో ఏదైనా గలీజు పడింది అనుకో, ఫస్ట్ ఊడుస్తారు, నీళ్ళు వస్తారు, మళ్ళీ ఊడుస్తారు, వాసన వస్తుందో మళ్ళీ ఫినాయిల్ వేసి మళ్ళీ ఊడుస్తారు. ఎందుకంటే ఆ వాసన చుట్టుపక్కల ఏమి లేకుండా ఎంత నీట్గా చేస్తారో అట్లా. ఇదిగో నీ వంశంలో ఇంకా మగవాళ్ళే ఉండరు, అంత నిర్మూలన చేస్తాను. ఎందుకంటే నువ్వు నాకు చాలా కీడు చేశావు, కోపం తెప్పించావు, అంతగా నిన్ను నిర్మూలన చేస్తాను అని చెప్పి యెరోబాము భార్యకి చెప్తున్నాడు. పోయి నీ భర్తకు ఈ మాటలు చెప్పుకో అని చెప్పి. ఇంకా చూడండి, ఇంకేం చెప్తున్నాడు? పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారి కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారికి ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. ఇంకా ఏం చెప్తున్నాడు? అయ్యా, అమ్మా, నీ గర్భంలోంచి వచ్చేవాళ్ళు, మీ భర్త నడే యెరోబాము వంశంలో నుంచి వచ్చేవాళ్ళు చనిపోతే వాళ్ళని ఏం తింటాయంట? కుక్కలు తింటాయంట. ఊర్లో చనిపోతే కుక్కలు తింటాయి, బయట చనిపోతే ఆకాశ పక్షులు తింటాయి. అంతేగాని వాళ్ళని ఎవరు పూడ్చిపెట్టరు. అవి అలాగే రోడ్డు మీదనే బయటనే అట్లే ఉంటాయి. పూడ్చిపెట్టిన కూడా ఎవరు ఉండరు అనేది మాట చెప్తున్నాడు. చూడండి, దేవునికి కోపం వస్తే ఎట్లా శపిస్తాడో చూడండి. యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చున్నాడు. కాబట్టి నువ్వు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలార్చును, సమాధిలో అతని పెట్టుదురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యెరోబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దానిని కనుగొనుడు గనుక యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబోచున్నాడు. ఆ దినమునే అతడు యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలంలోనే ఆయన అతనిని నియమించును.
అర్థమైందా? ఆ భార్య ఎందుకు వచ్చింది? నా కొడుకు రోగం వచ్చింది, తగ్గిపోతుందా తగ్గిపోదా అని అడగనీకి వచ్చింది. కానీ ఏం జరిగింది? ప్రవక్త ఏం చేశాడు? నీ కొడుకు చనిపోతాడు ఖచ్చితంగా, అది యథార్థం, ఖచ్చితంగా జరుగుతుంది. నీ కొడుకే కాదు, నీ సంతానంలో ఇంకా మగవాళ్ళు ఎవరు పుట్టరు. ఒకవేళ పుట్టినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? చనిపోతారు, రాజుగా ఉండరు. ఒకవేళ ఊర్లో చనిపోతే ఊర్లో కుక్కలు తింటాయి, బయట చనిపోతే బయట ఆకాశ పక్షులు తింటాయి, కానీ వాళ్ళు మాత్రం బతకరు, పూడ్చివేయరు. ఇదిగో నీకు ఇప్పుడున్నాడే కొడుకు, వాడొక్కడు చచ్చిపోతాడు, వాని కోసం మాత్రమే మీరు ఏలుస్తారు. ఇదిగో మిమ్మల్ని అందరినీ తీసివేసి ఈ రాజ్యం మీద కొత్త రాజును పెడుతున్నాను అని చెప్పి ఆమెకు దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు. ఆమె ఇంటికి వచ్చింది ఏడ్చుకుంటా. ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి, 17వ వచనం. అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్ళిపోయి తీర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగడపు ద్వారపు గడప యుద్ధకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. ఆ ఊరికి పోయింది కదా ఆహియా ప్రవక్త దగ్గరికి. అక్కడ నుంచి లేచి మాటలు విని బాధపడుకుంటూ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ద్వారం దగ్గర నుండి ఉండంగానే ఏమయ్యాడు? ఇంట్లో కుమారుడు చనిపోయాడు. జనులు అతని సమాధి పెట్టెలు పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు ఆహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము ఇశ్రాయేలు అందరూ అతని కొరకు ఏడ్చారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ముందే, ఇదిగో ఈ యొక్క కుమారుని కోసం ఏడుచారు, మిగతా వాళ్ళందరికీ ఏడ్చనికి కానీ ఎవరు ఉండరు, అందరినీ కుక్కలు తింటాయి, ఆకాశ పక్షులు తింటాయి అని చెప్పి ముందే సెలవిచ్చాడు. చూడండి, దేవుడే ఎంచుకున్నాడు ఎవరిని? యరొబామును. అతడెవడు? ఒక తండ్రి లేనటువంటి బిడ్డ, చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. కానీ ఆయన ఆలోచనలన్నీ దేవునికి విరోధంగా ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవుడే ఇట్లా చెప్పించాడు. చూడండి, మనకు కూడా అవకాశాలు వచ్చినప్పుడు మన ప్రవర్తన, మన నడవడిక ఎట్లుండాలి? ఈ రాజు యొక్క ఆలోచన ఏంటి? నేను మీ మీద రాజుగా ఉన్నాను, మీరందరూ ఇక్కడే ఉండాలా అని చెప్పి ఒక తప్పుడు నిర్ణయం. వాళ్ళు బయటికి పోకుండా వాళ్ళందరినీ నిర్బంధించడం. రెండవది ఏంటంటే, మీరందరూ ఆరాధించుకోనికి రోజు అక్కడికి వెళ్తారు కదా, అక్కడ వెళ్ళకోకుండా ఇదిగో బలిపీఠాలు కట్టి 2 బంగారు దొడులు చేయించడమే రెండో తప్పు. మూడో తప్పు, ఈయన ప్రవక్తలు మామూలుగా లేవీలు పూజారులుగా ఉండాలి, అట్లా లేకుండా ఈ రాజుకి ఇష్టం వచ్చిన వాళ్ళను పూజారులుగా నిలబెట్టాము. ఇంత ఘోరమైన తప్పులు చేశాడు కాబట్టి ఇదిగో ఆ కుటుంబం మొత్తము ఏమైపోయింది? దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క శాపానికి గురి అయింది. చూడండి, తర్వాత యరొబాము యొక్క కుమారుడు నాదాబు వస్తాడు. నాదాబు తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, బెతెషా అని చెప్పి. ఆయనే వీళ్ళందరినీ చంపేస్తాడు, అందరినీ చంపేస్తాడు, ఎవరు బ్రతకరు ఆ కుటుంబంలో నుంచి. ఇది ఆ రాజు యొక్క కుటుంబంలో జరిగినది. చూడండి, ఒక రాజు తప్పు చేయడం వల్ల ఆ ప్రజలందరూ ఏమైపోయారు? పాపం చేయనికి గురయ్యాడు. చూడండి, ఒకసారి 15వ అధ్యాయము 13వ అధ్యాయము 33వ వచనం 34వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 33వ వచనం 34వ వచనం. ఈ సంగతి అయిన తర్వాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక, అక్కడ కొడుకు చచ్చిపోయాడు, దేవుడేమో శపించాడు, కానీ ఈయన ఏం చేశాడు? తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. తనకిష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. యరొబాము సంతతి వారిని నిర్మూలం చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లు ఇది వారికి పాప కారణమయ్యను. ఒక రాజు తప్పు చేస్తే రాజు యొక్క కుటుంబం మొత్తం ఏమైంది? చనిపోవడానికి సిద్ధమైపోయింది. చూడండి, ఇవన్నీ ఒక రాజు చేసినటువంటి తప్పులు. చూడండి, ఇంకొక మాట చూడండి, 15వ అధ్యాయము, ఇదే 15వ అధ్యాయము 30వ వచనం చూడండి. 29వ వచనం చూడండి. పైన 28వ వచనంలో ఏమంటే, రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు బాయేషా అతను చంపి అతను మారుగా రాజయ్యను.
అంతకుముందు నాదాబు రాజు అవుతాడు. నాదాబు తర్వాత బాయేష అనే రాజు అవుతాడు. ఈ రాజు ఏం చేశాడంటే తను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారందరిని ఏం చేశాడు? హతము చేసెను. ఎవరినైనా యరొబామునకు సజీవున ఉండనీయక అందరూ నశింపచేసెను. ఆ కుటుంబంలో ఎవ్వరు లేకుండా అందరిని ఏం చేశాడు? ఈ రాజు చంపించేశాడు. ఎందుకు చంపించేశాడంటే 30 వచనం చెప్తాడు చూడండి. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఇలాగూ జరిగెను. ఒక రాజు పాపము చేసి ఈ రాజు చేసిన పాపం వల్ల ఇశ్రాయేలు వారందరికీ పాపం చేయడానికి కారణమైంది. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో పెద్ద ఎవరు? తల్లిదండ్రులు పెద్ద. వాళ్ళు తీసుకునే నిర్ణయాలే కుటుంబాన్ని ముందుకు చక్కగా తీసుకెళ్తాయి. ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది? పిల్లల యొక్క భవిష్యత్తు చెడుగా వెళ్తుంది. అందుకే మనం తీసుకున్న నిర్ణయాలు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఒకడు చేసిన తప్పు వల్ల మొత్తం ఇశ్రాయేల్ వారందరి పాపం చేయడానికి కారణమైంది. అది ఏంటి? ఒక రాజ్యానికే జరిగింది. అందుకే ఆ రాజ్యంలో అలా జరగకోకుండా ఉండేందుకే మనం ఏం గమనించాలంటే, ఇదిగో మన చిన్న కుటుంబం అయినా కానీ మనం తీసుకునే నిర్ణయాలు కుటుంబాన్ని కట్టబడినకు ఉండాలి. అది కుటుంబమైనా, సంఘమైనా, సమాజమైనా. సంఘంలో కూడా అంతే. సంఘ కాపరి తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఏంటి, సంఘాన్ని నడిపించనీకు ఉన్నాయా, లేదా సంఘంలో ఏంటివైనా సమస్యలు ఉన్నాయా, అవి తెలుసుకొని వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి. ఏదైనా ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారనుకో ఎవరైనా కానీ, ఆ తప్పు నిర్ణయం వల్ల ఎవరికి నష్టము? తీసుకున్న వారికి నష్టమే, వచ్చి వింటున్న వారందరికీ నష్టమే. ఎందుకంటే ఇక్కడ దేవుడు చూపించాడు, ఇదిగో యరొబాము సంతతులు ఇంకెవడు రాజుగా ఉండడు అని చెప్పేశాడు. చూడండి, కొడుకులు కూతుర్లు ఎవ్వరే కానీ ఉండకోకుండా మొత్తం పూర్తిగా పెంట ఊడ్చినట్టు ఊడ్చేస్తానని చెప్పాడు. ఎందుకంటే అతను తీసుకునే నిర్ణయాల వల్ల. అందుకే మనం కూడా ఈ కాలంలో తీసుకున్నప్పుడు నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి, ఇంతకు దేవుడు అంత కఠినుడు అంటే కాదు. దేవుడు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం చేశాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు నిన్ను ఎంచుకున్నానయ్యా, నీ జీవితాంతం నేను రాజుగా ఉంచుతాను, నీ వయసు ఉన్నంత వరకు అంటే ఈయన ఏం చేశాడు? ఫస్ట్ తల ఊపాడు, తర్వాత ఏమైంది? మారిపోయాడు. అందుకే దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇంతకు మనుషులందరూ చనిపోతే దేవునికి ఏమైనా ఆనందమా? ఇప్పుడు చనిపోతున్నారు కదా, చనిపోయే వారిని బట్టి దేవునికి ఆనందం కలుగుతుందా? లేదు, ఆయనకు కూడా బాధనే. ఒకసారి హెజ్కేలు గ్రంథం తీయండి. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చూడండి. 18వ అధ్యాయము 23వ వచనం ఎవరైనా చదవండి ఒకసారి. దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుడయ్యే నాకు సంతోషము. ఇదే ప్రభువైగు యెహోవా వాక్కు. అయ్యా, నేను దుష్టులను చంపేస్తాను, వాళ్ళు ఎట్లయినా చచ్చిపోతారు, వాళ్ళంతా చనిపోతే నాకేమైనా సంతోషం కలుగుతుందా? లేదయ్యా, ఇక్కడ అందరూ మారు మనసు పొంది మంచివారిగా మారాలి. ఇదే నాకు ఆనందము, ఇదే సంతోషం. అంతేగాని దుష్టులు చనిపోతే నాకు సంతోషం కాదయ్యా, వాళ్ళందరూ మార్పే నేను కోరుకుంటున్నానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఏంటంటే యెషయా గ్రంథము ఒక్కసారి చూడండి, ఇంకొక మాట. 1వ అధ్యాయము 19వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, మనం దేవుని యొక్క మాటలు వింటున్నాము. దేవుని యొక్క మాటలు ప్రతి వారం వచ్చి వింటున్నాం. కానీ ఆ మాటల ప్రకారం మనం ప్రవర్తించాలి. ఆ మాటలు వింటున్న మనము మన హృదయంలో చేర్చుకోవాలి. అలా ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. 19వ వచనం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. అయ్యా, మీరు వారం వస్తున్నారు కదా, చాలా సంతోషం. వచ్చిన తర్వాత
నా మాటలు విని ఆ మాటలు నా హృదయం మీ హృదయంలో పెట్టుకుంటే ఇదిగో మీరు మంచి మంచి పదార్థాలు అంటే మీరు పండించే పంటలలో శ్రేష్టమైన పంట మంచిగా పండుతాయి. మీరు చేసే ప్రతిదీ ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎప్పుడంటే మనం ఎప్పుడైతే మన హృదయాన్ని దేవునికి అర్పించుకుంటామో, ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకుంటామో, అప్పుడు మనం చేసే ప్రతి పని ఏమవుతుంది? ఆశీర్వాదకరంగా మారుతుంది. పొద్దున ఉదయం చూసాం, ఆరాధన సమయంలో ఒక మాట చూసాం చూడండి. రూతు ఏమీ లేనిదానిగా వచ్చింది. ఏమీ లేనిదానిగా వచ్చి ఏమైంది? లాస్ట్కు అత్త మాట విని బోయోజుకు కట్టుబడి అతని మాట విని యేసుప్రభు యొక్క వంశావళిలో చేర్చబడింది. యేసుప్రభు యొక్క వంశావళిలో వచ్చి ఎంత ఆశీర్వాదం చూడండి. బోయోజు ఓబేదుని కనను, ఓబేదు యెషాయిని కనను, యెషాయి దావీదుని కనను, దావీదు గోత్రములనే యేసు ప్రభు పుట్టెను. ఎంత ఆశీర్వాదం చూడండి. ఆమె ఎవరు? అన్నిరాలు, మోయాబీరాలు, ఎన్నికే లేదు వాళ్ళ కుటుంబం. అలాంటి ఆమె వచ్చి యేసు ప్రభు యూదా గోత్రానికి జన్మనిచ్చిన తల్లిగా మారింది. ఎందుకండి? దేవుని మాటలు మనం విని మన హృదయంలో పెట్టుకుంటామో అప్పుడే మనము శ్రేష్టమైన వాటి పట్ల ఎంచుకుంటాడు దేవుడు. చూడండి, అదే మాట చూడండి. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఇంకా యోహాను రాసిన సువార్తలో కూడా మనం చూస్తాము ఒక మాట, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు మనం అడుగుతూనే ఉంటాం, దేవుడు ఎందుకు ఇలా అంటే మన బలహీనతలో ఉంటాం, ఇంకా మన హృదయంలో దేవుని మాటలు స్థిరంగా లేవని అర్థం. లేదు, ఒకవేళ దేవుని మాటలు మన హృదయంలో స్థిరంగా ఉండి దేవుని ఆజ్ఞలకు మనం లోబడి జీవిస్తున్నాం అనుకో, ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేశాడు. ఏంటి? మీరు అడగండి మీకు ఇస్తానని చెప్పేసి. మీరు అడుగుడి మీకు ఇయ్యబడునంటే ఆయన అడిగినప్పుడు ముందు మన హృదయం ఉండాలి, ఆయన మాటలు స్థిరంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఈ యథార్థవంతమైన జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనం చేసే ప్రతి పనిలోనూ ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యెరోబాము కూడా ఇదిగో వయసులో ఉన్నప్పుడు మంచి యవ్వనుడు, బలాశీలుడై ఉన్నాడు, పని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అలాంటి వారిని తీసుకొని వచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా చేసినప్పుడు ఫస్ట్ బాగానే ఉన్నాడు. తర్వాత ఏమైంది? ఇదిగో ప్రజల యొక్క హృదయాలను మార్చాడు. ఇదిగో ఘోరమైన తప్పిదాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను, దేవుడు ఎంచుకున్న ప్రజలను తప్పుదోవ పట్టించాడు. కాబట్టి ఆయనే కాదు, ఆయన కుటుంబము ఆ రాజ్యాన్ని మొత్తానికి శాపంగా మారింది. మనం తీసుకున్న నిర్ణయాలు మన కుటుంబానికి కట్టబడి ఉండాలి. మనం తీసుకున్న నిర్ణయాలు సంఘంలో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ చాలా మంచిగా ఉండాలి. ఒక అధికారి తప్పు చేసినా కానీ తప్పు అయితే తప్పనే ఒప్పుకోవాలి, తప్పును మనం అడగాలి, తప్పయ్యా ఇది మంచిది కాదా అని చెప్పేసి. చూడండి, ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకు ఈ దూడలు చేసి ఈ దూడలే మిమ్మల్ని రక్షించినది అంటే వాళ్ళు అడగచ్చు కదా, మమ్మల్ని రక్షించింది దేవుడు అని చెప్పేసి. వాళ్ళు కూడా అడగలేకపోయారు. ఆ రోజు వాళ్ళే చెప్పారు. ఇంకా మోషే ఉన్నప్పుడు ఆ పైన బంగారు దూడను చేయించినప్పుడు వీళ్ళే అడిగారు, మాకు కోసం ఒక దూడను చేయించండి, దేవుని చేయించని చెప్పేసి. ఎందుకంటే దేవుని మాటలు మనం వినము, దేవుని మాటలు మనం చదవము. అలాంటప్పుడే అలాంటి ఆలోచనలు వస్తాయి. రోజు బైబిల్ చదివితే అలాంటి ఆలోచనలు రావు. దేవుడు వాక్యం ఎప్పుడైతే వింటామో అప్పుడే అలాంటి ఆలోచనలు మనకు రాము. దేవుడు ఏం చెప్పాడంటే సింపుల్గా 3 మాటలు చెప్పాడు. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. మీకు రాసిన అధ్యాయంలో ఉంటుంది, 6వ అధ్యాయం 8వ వచనంలో, ఓ మనుషుడా ఏది ఉత్తమం మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఏం చెప్పాడు? న్యాయంగా నడుచుకోవడము, కనికరమును ప్రేమించడము, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట యథార్థంగా జీవించడము. ఈ 3 చేసే చాలయ్యా, నువ్వు నీ జీవితము చాలా ఆశీర్వాదకరంగా మారుతుంది, నీతో పాటు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారుతుంది అని చెప్పి. ఏమంట? న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట యథార్థంగా నడుచుకున్నప్పుడే మనము దేవుని యొక్క ఆశీర్వాదానికి మనము పాత్రులుగా ఎంచబడతాము. ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామనుకో, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన పైన ఉంటాయి. ఇదే మాటలు దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు. ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడంటే ఏమని అర్థమో, ఇదిగో మనలో ఇంకా మార్పు కోసమే అని చెప్పి ఒకసారి మనకు 2 పేతురులో కూడా
మనకు పేతురు గారి జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే దేవుడు తను చేసిన వాగ్దానం గురించి ఆలస్యం చేస్తున్నాడంటే అది మనకు మంచిగా మారడానికి ఒక అవకాశంగానే ఉంటుంది, కానీ దేవుడు ఎప్పుడు తన వాగ్దానాన్ని ఆలస్యం చేయడు అని చెప్పేసి. అందుకే మనం అందరము దేవుని వైపు మళ్ళీ ఆయన ఒక్క మాటలు మన హృదయంలో పెట్టుకొని యథార్థంగా జీవించినప్పుడే మనము ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను దేవునిలో కట్టబడి ఉంటాము. ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని ఇదిగో మన జీవితాలను దేవునికి అర్పించుకున్నప్పుడే మనము మార్పు చెందుతాము. చాలా సంతోషము. ఇంతటితో నా వాక్యాన్ని ముగిసినాను. ఓపికగా మీరందరికీ మరోసారి ప్రభువైన యేసు నామమున పట్ల మీ అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.